వరల్డ్ టీవీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మనం ఏంటంటే టీవీని ఎండ్ చేయాలనే దిశగా చేస్తున్నాము. ఈసారి థీమ్ ఏంటంటే మనమందరము కలిసి టీవీని ఎండ్ చేయాలి. దానిలో కమ్యూనిటీ పీపుల్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. జన్ భాగీదారి వాళ్ళందరి పార్టిసిపేషన్ తోటి మనము టీవీని అంతం చేయాలనే దిశగా మనం ఈరోజు చేస్తున్నాము. అట్లాగే మన జగిత్యాల జిల్లాలో కూడా టీవీ దానిలో మనము సెకండ్ వచ్చాము స్టేట్లో. సో అందరికి కూడా ఇదొక గుడ్ విషయము. సో మనమందరం కూడా అన్ని దిశలు అంటే రిగార్డింగ్ డయాబెటీస్ వాళ్ళకి కూడా టీవీ చేయాలి, హెచ్ఐవి పేషెంట్స్ కూడా టీవీ టెస్టింగ్ చేయాలి. తర్వాత మనం అందరికి కూడా ఇది అవేర్నెస్ చేసి మన కమ్యూనిటీ పార్టిసిపేషన్ తోటి అందరి పార్టిసిపేషన్ తోటి టీవీ అండ్ దిశగా మనం అందరం కృషి చేయాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, అధికారులకు తీసుకుంటూ ఈరోజు మనం అందరం కలిసి టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరం. టీబీ గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ దాని నిర్ధారణ అయిన మన గవర్నమెంట్ నివారణ చర్యల్లో భాగంగా మనందరికీ పరీక్షలు మరియు మందులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ టెస్టులు చేయించుకొని నివారించవలసిందిగా కోరుకుంటూ ఈ అవగాహన సదస్సు ద్వారా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మెడికల్ ఫ్రెటర్నిటీ అందరికీ, డిఎంహెచ్ఓ గారికి, ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. టీబీ అనేది మనకి వెరీ డేంజరస్ థింగ్, అది అందరికీ కూడా తెలిసిందే. బట్ మనకి రెండు విషయాల్లో టీబీ పరంగా ఇబ్బందులు ఎదురైతే, ఒకటి టెస్టింగ్ పరంగా, రెండు టెస్టింగ్ చేసిన తర్వాత మనం అయిన తర్వాత వాళ్ళకి అది డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇంటెన్సివ్గా టెస్టింగ్ ఒకటి మన మెడికల్ ఫ్రెటర్నిటీ పరంగా మనకు వచ్చే కేసెస్లో అట్లీస్ట్ 10% కేసెస్ మనము టీబీ సంబంధించి ఒక టెస్టింగ్ ఒకటి చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అవేర్నెస్ కూడా ఇలాంటి వాక్స్ కానీ లేకపోతే ప్రెస్ ద్వారా కూడా మనకి అవేర్నెస్ ఒకటి పీపుల్లో కూడా పెరగాలి. టీబీఎస్ అంటే ఏంటి, ఏం చేయొచ్చు. సెకండ్ థింగ్, ఒకసారి టీబీ కన్ఫర్మ్ అయిన తర్వాత దాన్ని డ్రగ్ రెసిస్టెంట్ కాకుండా కంటిన్యూస్ కోర్స్ అనేది 6 months, 8 months, 9 months వాడాల్సి ఉంటుంది. చాలా మంది 1 month, 2 months వాడి వదిలేస్తూ ఉంటారు, అది కంటిన్యూస్ డ్రగ్ రెసిస్టెంట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి అవేర్నెస్ రైజ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్, అండ్ మనం కూడా మన మెడికల్ సిబ్బందికి కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఒకటి డిరెక్ట్ చేయడం ఒకటి, తర్వాత కంటిన్యూగా కోర్స్ కంప్లీట్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా చేయాలి. సో అందుకని ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మెడికల్ ఫ్రెటర్నిటీ అందరికీ కూడా ఈ రెండు విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతూ, ప్రెస్ ద్వారా కూడా అవేర్నెస్ అందరికీ కూడా రేజ్ చేయాలి అనేది కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ముగ్గురు పోతున్నారు అక్కడ ఇద్దరు. ఇట్లా తిరుగుడే